భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా తొలి 2 మ్యాచ్లలో ఇండియా విజయం సాధిస్తే మూడవ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. దీంతో 4వ టీ20 మ్యాచ్ పైన ఆసక్తి నెలకొంది. ప్రస్తుతము సిరీస్లో ఇండియా 2-1 తేడాతోటి ముందంజలో ఉన్నప్పటికీ ఒకవేళ 4వ టీ20 మ్యాచ్లో ఇండియా గెలిస్తే మాత్రము ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకుంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రము సిరీసు 2-2 తోటి సమమవుతుంది. అప్పుడు చివరి మ్యాచ్ పైన మరింత ఉత్కంఠ నెలకొంటుంది. తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ మెరుపులతోటి, రెండో మ్యాచ్లో తిలక్ వర్మ సమయోచితంగా చేసినటువంటి ఒంటరి పోరాటంతో గెలిచినటువంటి టీమిండియా మూడవ మ్యాచ్లో మాత్రము బ్యాటర్లందరూ సమిష్టిగా విఫలం కావడంతో ఓటమి చెందక తప్పలేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి 3 మ్యాచ్లలో బౌలర్లు పర్వాలేదనిపించినప్పటికీ బ్యాటర్లు మాత్రము అంతగా అనుకున్న స్థాయిలో రాణించలేదు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వీరిద్దరు మాత్రము ఇందుకు మినహాయింపు. ఇక 4వ టీ20 మ్యాచ్లో మిగతా బ్యాటర్లు ఖచ్చితంగా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 4వ టీ20 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, మ్యాచ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ టీవీ ఛానల్లో చూడవచ్చు, అదేవిధంగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ పైన మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందో తెలుసుకుందాం. ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ రేపు అంటే జనవరి 31, 2025 శుక్రవారం నాడు జరగబోతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే సాయంత్రం 6:30 టాస్ పడుతుంది. ఒక మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందే టాస్ పడుతుంది కదా, సాయంత్రం 7 గంటలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది. సో ఈ మ్యాచ్ జరిగేది మహారాష్ట్రలోని పూణే నగరంలో జరుగుతుంది. పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అనేది దేశంలోని క్రికెట్ స్టేడియాలలో పేరెన్నిక గన్న స్టేడియంలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 42,700 మంది ప్రత్యక్షంగా మ్యాచ్ను అక్కడ కూర్చొని వీక్షించవచ్చు. అంటే స్టేడియం యొక్క సీటింగ్ కెపాసిటీ 42,700. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనము స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో చూడవచ్చు. అంటే స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ హెచ్డి. సో మొత్తంగా ఆ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ ఛానల్స్లో చూడవచ్చు. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే లైవ్ స్ట్రీమింగ్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ పైన మనము ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చు. ఇక ఈ పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఇక్కడ 4 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయండి. అందులో ఇండియాకి జయాపజయాలు సమానంగా ఉన్నాయి. అంటే 4గిట్లలో ఇండియా ఆడితే 2 మ్యాచ్లలో గెలిచి 2 మ్యాచ్లలో ఓడిపోయింది. ఈ పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఈ 2 జట్ల మధ్యనే, అంటే ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్యనే జరిగింది. 2012 డిసెంబర్ 20వ తారీఖు నాడు ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగినటువంటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అక్కడ జరిగినటువంటి తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఆ మ్యాచ్లో ఇండియా 5 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్లో అప్పుడు అలెక్స్ హేల్స్ 56 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే, భారత బ్యాటర్లలో ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 3 వికెట్లతోటి రాణించిండు. 19 పరుగులకే 3 వికెట్లు తీసి బౌలింగ్లో అద్భుతంగా రాణించిండు యువరాజ్ సింగ్. సో ఆ తర్వాత 157 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా 17.5 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి మరి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం జరిగింది. బౌలింగ్లో 3 వికెట్లతో రాణించినటువంటి యువరాజ్ సింగ్ బ్యాటింగ్లో కూడా 38 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉండటం జరిగింది ఇండియా ఇన్నింగ్స్లో. సో ఆ విధంగా అటు బౌలింగు ఇటు బ్యాటింగ్ రెండిట్లో కూడా రాణించి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి యువరాజ్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ స్టేడియంలో 2వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇండియా శ్రీలంక జట్ల మధ్య జరిగింది. ఫిబ్రవరి 9, 2016 జరిగినటువంటి ఆ మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతోటి ఇండియా పైన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆల్అవుట్ అయింది. అశ్విన్ 31 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే రైనా 20 పరుగులు చేశారు. ఇక శ్రీలంక బౌలర్లలో శనక 3 వికెట్లు, రజిత 3 వికెట్లు తీయడం జరిగింది. ఆ తర్వాత 102 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు శ్రీలంక జట్టు 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చండిమాల్ 35 పరుగులు, కపుగెదర 25 పరుగులు చేస్తే అశ్విన్, నెహ్రా చెరో 2 వికెట్లు తీశారు. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రజితకు లభించింది. ఇక ఈ స్టేడియంలో 3వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇండియా శ్రీలంక జట్ల మధ్యన జరిగింది. 2020 జనవరి 10న జరిగినటువంటి ఆ మ్యాచ్లో ఇండియా 78 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. సో ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా
నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 54 పరుగులు, శిఖర్ ధవన్ 52 పరుగులు చేసి రాణిస్తే శ్రీలంక బౌలర్లలో లక్ష్మణ్ సందకన్ 3 వికెట్లతోటి రాణించాడు. ఇక ఆ తర్వాత 202 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి శ్రీలంక జట్టు 15.5 ఓవర్లలో 123 పరుగులకే ఆల్అవుట్ అయింది. ధనుంజయ డిసిల్వా 57 పరుగులు చేస్తే ఎంజిలో మాథ్యూస్ 31 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో నవదీప్ షైని 3 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు శార్దుల్ ఠాకూర్కి వచ్చింది. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీయటమే కాకుండా కేవలం 8 బంతుల్లోనే 1 సిక్స్, 1 ఫోర్, 2 సిక్సర్లతోటి 22 పరుగులు చేసి రాణించడంతో అటు బ్యాటింగు ఇటు బౌలింగు రెండిట్లోనూ ఆల్రౌండర్ ప్రతిభ చూపినటువంటి శార్దుల్ ఠాకూర్కు ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ గ్రౌండ్లో చివరిసారిగా T20 మ్యాచ్ 2023 జనవరి 5న జరిగింది. ఇది ఈ గ్రౌండ్లో జరిగినటువంటి 4వ అంతర్జాతీయ T20 మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా ఇండియా శ్రీలంక జట్ల మధ్యనే జరిగింది. అంటే ఈ గ్రౌండ్లో గత చివరి 3 మ్యాచ్లు కూడా ఇండియా శ్రీలంక జట్ల మధ్య జరగడం జరిగింది. అయితే చివరిసారిగా జరిగినటువంటి ఆ T20 మ్యాచ్లో ఇండియా పైన శ్రీలంక 16 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. అంటే ఈ గ్రౌండ్లో జరిగినటువంటి చివరి అంతర్జాతీయ T20 మ్యాచ్లో ఇండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక జట్టు 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. డషన్ సనక 56 పరుగులు, కుషాల్ మెండిస్ 52 పరుగులు చేసి రాణిస్తే, అంటే ఇద్దరు హాఫ్ సెంచరీ చేస్తే భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయడం జరిగింది. ఇక ఆ తర్వాత 207 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సో ఆ విధంగా 16 పరుగుల తేడాతోటి ఇండియా ఓటమి పాలైంది. అక్షర్ పటేల్ 65 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉన్నాడు. సో 31 బంతుల్లోనే 65 పరుగులు చేసి అక్షర్ పటేల్ రాణించినప్పటికీ ఆ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. సూర్యకుమార్ యాదవ్ కూడా 31 బంతుల్లోనే 51 పరుగులు చేశారు. వీరిద్దరు తప్ప మిగతా వాళ్ళు పెద్దగా రాణించకపోవడంతో భారీ లక్ష్య ఛేదనలో ఇండియా విజయం సాధించలేదు. ఇక మధుశంక, రజిత, శనక వీళ్ళందరూ కూడా తలా 3 వికెట్లు తీయడం జరిగింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు శనకకు లభించింది. సో ఆ విధంగా మొత్తంగా 4 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఇక్కడ జరిగితే 4ంటిలోనూ ఆడినటువంటి ఇండియా 2 మ్యాచ్లలో గెలిచి 2 మ్యాచ్లలో ఓడిపోయింది. అందులో తొలిసారిగా జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పైన ఈ గ్రౌండ్లో ఇండియా విజయం సాధిస్తే, ఆ తర్వాత వరుసగా శ్రీలంకతోటి 3 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగితే 1 మ్యాచ్లోని గెలిచి 2 మ్యాచ్లలో శ్రీలంక చేతిలో ఓటమి పాల్గొనడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే భారత యొక్క జయాపజయాలు సమానంగా ఉన్నాయి. 2 మ్యాచ్లలో గెలిచి 2 మ్యాచ్లలో ఓడిపోయింది ఈ పూణే క్రికెట్ గ్రౌండ్లో. ఇక రేపు జరగబోయేటటువంటి 4వ T20 మ్యాచ్లో ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయేటటువంటి 4వ T20 మ్యాచ్లో ఇండియా విజయం సాధించినట్లయితే సిరీస్ చేజిక్కించుకుంటుంది. అదేవిధంగా ఈ గ్రౌండ్లో తన యొక్క ఆధిపత్యాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది.